నేరాలను అదుపులో ఉంచాలని, లేదంటే ప్రభుత్వ విశ్వసనీయతను అందరూ ప్రశ్నిస్తారని, ఆ పరిస్థితి రాకూడదని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇతర నేరాలు తగ్గాయి, కానీ ఆర్థిక నేరాలు పెరిగాయి. గంజాయి సాగు బాగా తగ్గింది, వినియోగం ఇంకా తగ్గించాలి. ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొద్దాం. అది గ్యాంబ్లింగ్ను సైతం అరికట్టేలా ఉంటుంది. నేరస్తులు చాలా తెలివిగా సాక్ష్యాలు దొరకకుండా మాయం చేస్తారు. పారిపోయేవారు కొందరైతే పక్కవారిపై నేరాన్ని తోసేవారు మరికొందరు. వివేకానందరెడ్డి హత్య కేసు అందుకు ఉదాహరణ. ఐఓలు అప్రమత్తంగా ఉంటూ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి. మావోయిస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేరాలు తగ్గించేందుకు వీలైనంత ఎక్కువగా అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవాలి. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం తీసుకోవాలి అని ఆదేశించారు. రాష్ట్రంలో నేరాల తగ్గుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. సదస్సులో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరికి అంతకుముందు ఏడాదితో పోల్చితే నేరాలు తగ్గుముఖం పట్టాయి. 75,500 సీసీటీవీలు ఏర్పాటు చేసి 187 డ్రోన్లతో పెట్రోలింగ్ చేస్తున్నాం. 2023 జూన్ నుంచి 2024 జనవరి వరకు మహిళలపై 18,114 నేరాలు జరిగితే 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు 16,809 నేరాలు నమోదయ్యాయి. శక్తి యాప్ ద్వారా 164 బృందాలతో నిరంతరం రక్షణ కల్పిస్తున్నాం. గంజాయి సాగు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించగలిగాం. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 2,911 మందిని అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీజీపీపై సీఎం ప్రశంసలు కురిపించారు. నేరాల నియంత్రణ, పరిశోధన, ప్రజలకు భరోసా లక్ష్యంతో ఏపీ పోలీసులు పనిచేయాలి. మీ లాఠీ టు డేటాను మరింత ముందుకు తీసుకువెళ్లండి అని అన్నారు. శాంతి భద్రతలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేయడంపై ఐపీఎస్ అధికారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.